whatever you observed, please tell me. Yesterday was also a board here, 2 boards were there, today also. What did you observe? What did you observe? రైటింగ్లో ఏదన్నా ఇంకోటి వాటి అబ్జర్వ్ అంటే మీరు సరిగ్గా ఇప్పుడు పనిచేయాలి. ఓకే, కాబట్టి ఎందుకంటే మనం పరిశీలన అనేది లేదు, మన చదువులు దరిద్రంగా ఉన్నాయి, ఎగ్జామ్స్ కోసం పెట్టి కూడా రాయడము, యూ డోంట్ నో హౌ టు అబ్జర్వ్ థింగ్స్ గోయింగ్ ఆన్. 4 డేస్గా బోర్డు ఉన్నదాన్ని దాన్ని చూడలో మనము ఎందుకంటే అవసరం లేదు, మార్కులు రావు, చెప్పట్ల టీచరు. సో పని ఉంటే అవసరమైతే పని చేస్తున్నాం, మోసం తెగ వ్యాపారం అయిపోతే మా తల్లి చెప్పకపోతే చదువు అలా చూస్తూ ఆ యొక్క పాటలు కావచ్చు, చెట్టు కొమ్మలు ఊపు కావచ్చు, వినే ఓపిక కూడా లేదు, డీజే సాంగులు కావాలి. దుర్మార్గం కదా ఇదే మన దేశం. కాబట్టి పరిశీలన పెంచుకోవడానికి ధ్యానం బాగా ఉపయోగపడుతుంది. మీరు కేవలం కూర్చొని లేసేస్తున్నారు, సరిగ్గా చేయట్లా. పరిశీలిస్తాం, లోపల బాగా పరిశీలిస్తే బయట పరిశీలిస్తాం. మీ లోపల కూర్చునేసి గమ్ముంటే నష్టం వస్తుంది. ఈ ఫలితాలు మీకు చాలా మళ్ళా సేమ్ ప్రాబ్లమ్స్ని మేము కంటిన్యూ చేయాల్సి వస్తుంది. నిన్నటి వరకు ప్రింట్ స్క్రిప్ట్ ఉండింది, ఒక లైన్ పోయింది, ఇంకా 2 డేస్ ఉన్నారు కదా, ఈ వారం శ్లోకం, ఈ డేస్ను మనందరి శ్లోకం, ఈ వారం గీతా శ్లోకం, ఈ డేస్ను మనందరి శోకం. సో మళ్ళా మార్నింగ్ ఇంటర్మీడియట్ స్టడీస్లో ఉంటూ సరదాగా తీసుకుంటే నిదానంగా రాద్దామా అంటే మొత్తం కొట్టేసి అప్లైడ్ కన్సిడరేటివ్. దాని తర్వాత కొంచెం దీని మీద మెరుగుద్దామా, మొత్తం ఓపికగా దేవుడు ఇచ్చినాడు దాన్ని వాడుతా రాసి, అలాగే దీన్ని అలాగే రాసి. సో మనకు పరిశీలన దృక్పథం ఉంటే ఇప్పుడు అడిగిందని చక్కని చెప్పేసేవాడు. ఈ చదువులు వల్ల మీకు మార్కులు రావచ్చేమో, అంటే రాత్రి తింటారు, ఉదయం కక్కేస్తారు కదా, చదువుతారు, మీకు కక్కేస్తారు, మీకు ర్యాంకులు మార్కులు వస్తాయి. హరే కృష్ణ. దీంతోపాటు ఇది కావడానికి ధ్యానం నేర్పిస్తున్నాం మేమందరం ఫ్రీగా. మీకే కావచ్చు, మీ పేరెంట్స్ కూడా, మీ టీచర్లు కూడా. మరి ఇంకా కనెక్ట్ అవ్వట్లా, చూద్దాం. వీఆర్ ఆల్ పాజిటివ్. ఐ గాట్ మై పాయింట్స్, అర్థమవుతుందా? సో ఇక నుంచి స్టార్ట్ చేయండి పరిశీలన. మీరు పరిశీలించుకుంటే ఆటోమేటిక్ వచ్చారు. లోపల పరిశీలిస్తే బయట పరిశీలిస్తాం, లోపల చేయకుండా బయట చేయలేమండి, విశ్వం అంతా లోపలే ఉంది. ఇవాళ ఉత్తరప్రదేశ్లో నడుస్తున్నటువంటి కుంభమేళాలో నాగ సాధువులు వచ్చి అలా దిగిపోయారు, పిట్టలుగా బలబల. ఎక్కడ వచ్చారు? ఏ వెహికల్లో వచ్చారు? ఏ ట్రైన్లో వచ్చారు? ఒక్కసారి ఎలా వస్తున్నారు? అదే నారద కాన్సెప్ట్. వాళ్ళు అనుకుంటే ఆటోమేటిక్గా బాడీని ఏం చేస్తారు? మాయం చేసుకునేస్తారు, కక్కిన మన ఎక్కువ అవుతారు. నారద మహాముని ఆ లోకము ఈ లోకం తిరిగేవాడు కదా, సినిమాలు చూస్తున్నాం మనందరం. అలాంటి విద్యలు ఇవాళ మన మానవుడికి ఉన్నాయి, మన భారతదేశంలో ఉన్నాయి. వాళ్ళకి ఏమీ లేదు, నేరుగా కక్కిన నిలబడ్డారు. అంత గొప్ప సంస్కృతిలో ఉన్న మనము కేవలం చదువులు వ్యాపారం చేసుకోవడం వల్ల నష్టపోయాం. కాబట్టి ఇక నుంచి ఆలోచన చేద్దాం, అర్థం చేద్దాం. హరే కృష్ణ.